ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. నేను రాజశేఖర్ గారు కూర్చోండి. అరే అరే కూర్చోండి. రాజశేఖర్ గారు మీకు పర్మిషన్ లేదు. మీ మాటలేది కూడా రికార్డు కాదు. మీరేం మాట్లాడిన రికార్డు కాబట్టి ఇది చాలా ఇదే అధ్యక్ష. పోర్టు వచ్చి ప్రైవేటైజేషన్, గంగవరం పోర్టు నేను వచ్చి ప్రైవేటైజేషన్ గంగవరం పోర్టుకిను ప్రభుత్వ హాస్పిటల్కిను లెక్కెడతారు అధ్యక్ష. ఎయిర్పోర్ట్కిను ప్రభుత్వ హాస్పిటల్కిను ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కళాశాలకి ఇదికి కంపేర్ చేస్తే అది ధర్మ అధ్యక్ష. అది కమర్షియల్, ఇది వచ్చి ప్రజల తాలూకా వెల్ఫేర్. ఇది వెల్ఫేర్ ప్రభుత్వం బాధ్యత. వెల్ఫేర్ అనేది ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతకు వచ్చి కమర్షియల్ దీనికి తీసుకెళ్లి లింక్ పెట్టడం, ఉపమానం చేయడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు పునరాలోచించుకోండి. బేసాలు వద్దు. ఇది మేము పెట్టాము మేము పోయాము అనేది కాదు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది పిపిపి వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండి నడిపించి ఇంకా బ్రహ్మాండం నడిపించి మీరు ఏం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకొని దాన్ని బట్టి మంచిగా నడిపించేయండి నాతో చెబుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము వచ్చి దీన్ని పూర్తిగా ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజల నష్టం దృష్ట్యా, ప్రజల ఇబ్బంది దృష్ట్యా మేము మీ ఈ హౌస్ నుంచి నాకు తెలిసి ఇటువంటి చేస్తారని వినాలి అధ్యక్ష. సమాధానం చాలా వరకు మాట్లాడారు, సమాధానం తెలుసుకోమని వినండి. మీకు వినండి, చెప్పిన తర్వాత వినండి. నచ్చకపోతే మంత్రి అన్నప్పుడు గౌరవంగా ఆగా 1 నిమిషం ఆగాలి కాబట్టి ఆగాను. కూర్చోండి సార్, ఒక్క నిమిషం చెప్పాలా అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులకి అధ్యక్ష, ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన నేపథ్యం ఏంటో కూడా చెప్పాను అధ్యక్ష. 8,480 కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 ఏళ్లలో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంలోనే 787 కోట్లు ఇచ్చిన విషయాన్ని నేను చెప్పాను ముందు. నెంబర్ 1 వినాలి అధ్యక్ష, వినాలి అధ్యక్ష, అధ్యక్ష వినాలి. కూర్చోండి. మళ్ళీ వెళ్ళిపోయాం గారు కూర్చోండి. మీరు చెప్పాలి. ఇంకా వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారు, మంచి ప్రశ్నలు అడిగారు. వాటికి నేను సమాధానం క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద. సార్ 4 సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష, 4 సంవత్సరాలు చెప్తారు. ఏ రోజు మేము ఫౌండేషన్ వేసాము, ఆ తర్వాత 2 సంవత్సరాలు మరి ఎవరైనా సరే కోవిడ్ టైంలో బయటకు వచ్చారా? ఇంతెందుకు మీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఊహిస్తే మీ నాయకుడు విజయవాడ వచ్చాడా? చెప్పనండి. 2 సంవత్సరాలు హైదరాబాద్ ఇంట్లో తప్ప విజయవాడలో ఎక్కడున్నాడు చెప్పండి, వచ్చారా? అటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలినంతా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 5 కళాశాలలో వచ్చి ప్రారంభించాం. ఇంకో 2 కళాశాలని ప్రారంభించబోతుంటే మీరు వచ్చిన తర్వాత అడ్డుపెట్టారు. సరే, మీ విధానం అది. మిగతా వచ్చి అవుతున్నాయి. ఎప్పుడో మెడికల్ కళాశాల పెడితే మీరు మంత్రి ఆఫీసర్ చెప్పుకుంటారు కదా. 7 సంవత్సరాలు దాని తాలూకా స్పాన్. ప్రతి ఎవ్రీ ఇయర్ దాన్ని అప్లై చేసుకుంటూ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తుంది కార్యక్రమం. అందరికి వాస్తవం అది. ఇదేమో పోతా ఇది కాదు, మంత్రం కాదు. ఇదేమి ఆంపటే మంత్రం కాదు, దానికి తగ్గట్టు మేడం ప్లీజ్, దానికి తగ్గట్టు. కాబట్టి ప్లీజ్ వాస్తవం ఇదేదో పెట్టి మీరు 1500 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్, మేమే తప్పు కాదు కదా. ఇంకో 800 కోట్లు పనులు అయ్యేవి, ఆ పనులకు బిల్లు ఇవ్వలేదు. ఎస్, దాన్ని అంగీకరిస్తున్నాం. ఇది ప్రభుత్వమే కదా. ఇప్పుడు 800 కోట్లు మీ జోబులు నా జోబులు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వంలో డబ్బే కదా ఇస్తున్నాం. అంతే. దాని తర్వాత వచ్చి మరి మిగతాది నా పాటి నుంచి టైప్ చేశాం కదా. స్పెషల్ గ్రాంట్తో గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన డబ్బును తీసుకొచ్చి దీనిలో ఖర్చు పెట్టాం కదా. కొంత వచ్చి ఈ నాడు నేడికి, కొంత వచ్చి మీ మెడికల్ కాలేజీకి దాన్ని తీసుకొచ్చి డబ్బులు 1,300 కోట్లు తీసుకొచ్చి ఇటు రెండు సంస్థలకు ఇచ్చాం కదా, డిపార్ట్మెంట్కి. వాస్తవం కదా, అది ఏం కాదు కదా, నేనేమి అంటలే కదా. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి జోబులను చంద్రబాబు నాయుడు గారి జోబులను తీసి ఇచ్చింది కాదు కదా. ప్రభుత్వ విధానాలు మీరు అభిమానించి మీరు వచ్చి డబ్బులు వచ్చి మీరు ఖర్చు పెట్టలేదు. పులింది కాదు, పులింది మన రాష్ట్రం లేదా?